ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట 2వ రాజులు 4వ అధ్యాయము. ఈ వాక్య భాగంలో ఎలీషా ప్రవక్త చేసినటువంటి ఎన్నో అద్భుతాలు మనం చూడవచ్చు. అలాగే ఆ అద్భుతాలు ప్రత్యక్షంగా చూసినటువంటి ఆయన శిష్యుడైన గెహాజీని కూడా మనం చూడవచ్చు. ఈ గెహాజీ ఎలీషా తర్వాత 4 గింతలుగా ఎలీషా గురువైనటువంటి ఏలియా ఆత్మను పొందుకోవలసినటువంటి దేవుని ప్రవక్త. అయితే ధనం మీద ఆశతో ఎలీషా ద్వారా కుష్టు నుండి స్వస్థత పొందినటువంటి నయమాను వెంటపడి దేవుని నుండి శాపం పొందుకొని కుటుంబంతో సహా కుష్టు పొందుకొని నశించిపోయాడు. యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఈ లోకంలో 2 యజమానులు ఉన్నారు. ఒకరు దేవుడు, మరొకరు ధనము. మీరెంత గొప్ప విశ్వాసులైనా, ఎంతటి ప్రార్థనా పరులైనా ధనం మీద ఆశ ఉన్నట్లయితే దేవునితో మీ యొక్క సంబంధాన్ని తప్పిస్తుంది. కాబట్టి మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన యొక్క యజమాని ఎవరు? దైవమా లేక ధనమా? పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.